హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఎన్నో రకాల వ్యాధులను తగ్గించే ఎన్నో ఔషధ గుణాలు ఉండే వెల్లుల్లి మునగాకు ఫ్రై చూపిస్తానండి. చూడండి, మునగాకు నేను మార్కెట్లో తీసుకున్నాను. ఇదంతా నీట్గా పుల్లలు లేకుండా ఆకు మాత్రమే తీసుకోవాలండి. ఈ విధంగా తీసేసుకోవాలి. ఆకంతా ఇదే విధంగా తీసేసుకోండి, పుల్లలు రాకుండా. ఇదంతా ఇలా ఒలుచుకొని ఇప్పుడు వాటర్ పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా బాగా కడిగేసుకోవాలండి. ఇలా కడుక్కొని ప్లేట్లో పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, ఒక 4-5 వెల్లుల్లి నీట్గా ఒలిచేసుకొని తొక్కు చిన్న ముక్కలకు కట్ చేసి వేసానండి. అలాగే ఒక ఉల్లిగడ్డ తీసుకొని కొంచెం ఇలా పొడవు ముక్కలు కట్ చేసేసాను. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇవన్నీ కొంచెం దోరగా వేపుకోవాలండి పోపుని. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న ఈ మునగాకు అంతా వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఈ ఆకంతా ఒకసారి బాగా వేడి తగిలే విధంగా కాసేపు కలుపుకోవాలండి. కలుపుకుంటూ ఇలా వేపుకొని ఇప్పుడు ఈ ఆకు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి ఆకు 1 టీ గ్లాస్ వాటర్ పోసుకోండి. ఇలా బాగా కలిపేసుకోండి. నీళ్ళు పోసుకొని ఇలా కలుపుకొని పైన మూత పెట్టి ఆకు బాగా మెత్తగా ఉడికేంతసేపు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ మునగాకు ఫ్రైలోకి మనం కారపొడి తయారు చేసుకుందాము. ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని 1 టీ గ్లాస్ పల్లీలు వేసాను. ఒక 2 టీ స్పూన్లు ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అన్నీ దోరగా వేపుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ముందుగా ఇప్పుడు వేపు పెట్టుకున్నాము ఈ పల్లీలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని అలాగే కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. అలాగే ఆకులో మనం వేపేటప్పుడు ఉప్పు వేస్తున్నాం కాబట్టి కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఒక 10 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మరి మెత్తగా కాకుండా కొంచెం ఇలా పొడి పొడిగా ఉండే విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ కారాన్ని ఇలా పట్టుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఆకు కానీ బాగా ఉడికింది. నీళ్ళన్నీ కానీ బాగా ఎగురుకున్నాయి. ఆకు మందంగా ఉంటుంది కాబట్టి కాసేపు టైం పట్టద్ది ఉడికేదానికి. అందుకని కాస్త సిమ్లో పెట్టి ఇలా ఉడికించుకుంటే బాగా మెత్తగా ఉడికిపోద్దండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న కారాన్ని 4-5 టేబుల్ స్పూన్లు వేసాను. మిగిలిన కారం మీరు తీసి పెట్టుకుంటే మీరు ఏ ఫ్రైలోకైనా వాడుకోవచ్చు. బాగా రుచిగా ఉంటుంది ఆ కారం వల్ల మనకి ఫ్రై. కానీ చూడండి, మీకు దీనికి సరిపడినంత మీ రుచికి తగినట్టు కారం వేసుకొని ఇలా కలిపేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా అన్నంలోకి, చపాతీలోకి, అలాగే సైడ్ నంచుకొని తిన్న పప్పులో, రసంలో దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఎక్కువగా దీంట్లో కాల్షియం, ఐరన్, విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది.